ఇంటింటికి తెలుగుదేశం డాక్యుమెంటరీ సిరీస్ ఎపిసోడ్ 2 కి స్వాగతం. సంక్షేమం అంటే ఉచితాలు కాదు. సంక్షేమం అంటే కేవలం డబ్బు ఇవ్వడమేనా, లేదా ఒక కుటుంబానికి భరోసా ఇవ్వడమా? ఒక ప్రభుత్వాన్ని సంక్షేమం ఆధారంగా ఎలా అంచనా వేయాలి, అదే ఈ రోజు తెలుసుకుందాం. సంక్షేమం అంటే ప్రతి ఒక్కరికి డబ్బు పంచడం కాదు, అవసరమైన సమయంలో అవసరమైన కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలబడటం. అదే నిజమైన సంక్షేమం. సంక్షేమం అసలు ఎందుకు అవసరం? ఒక రైతు పంట నష్టపోతే, ఒక వృద్ధుడు ఆదాయం లేక ఇబ్బంది పడితే, ఒక విద్యార్థి చదువు మధ్యలో ఆగిపోతే, ఒక మహిళ ఆర్థికంగా వెనుకబడితే, అలాంటి సమయంలో ప్రభుత్వం అందించే సహాయమే సంక్షేమం. కానీ మంచి సంక్షేమానికి 3 లక్షణాలు ఉండాలి. మొదటిది అర్హులైన వారికి చేరాలి, రెండోది సకాలంలో అందాలి, 3 వారి జీవితాల్లో నిజమైన మార్పు తీసుకురావాలి. అప్పుడే సంక్షేమం ప్రభుత్వం వ్యయం కాదు, సామాజిక పెట్టుబడిగా మారుతుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, వివిధ సంక్షేమ కార్యక్రమాల కొనసాగింపు, కొత్త పథకాల ప్రారంభం, సామాజిక భద్రత, మహిళలు, రైతులు, విద్యార్థులు, వృద్ధులు, వివిధ వర్గాల కోసం తీసుకున్న చర్యలను ప్రజలే పరిశీలించాలి. సంక్షేమం ఒక్కటే సరిపోతుందా? ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. సంక్షేమం ప్రజలకు భరోసా ఇస్తుంది, కానీ శాశ్వత అభివృద్ధిని, ఉద్యోగాలే తీసుకొస్తాయి. అందుకే మంచి ప్రభుత్వం సంక్షేమాన్ని అభివృద్ధితో సమతుల్యం చేస్తుంది. ప్రభుత్వాన్ని ఎంత డబ్బు ఖర్చు చేసిందో చూసి కాదు, ఎంత మంది జీవితాల్లో మార్పు తీసుకువచ్చిందో చూసి అంచనా వేయాలి. అదే ప్రజాస్వామ్యంలో నిజమైన మూల్యాంకనం. 2 ఏళ్లలో సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి మరోవైపు, ఈ రెండింటిని సమతుల్యం చేయాలనే ప్రయత్నమే ఏ ప్రభుత్వానికైనా అసలు సవాలు. అయితే సంక్షేమం తర్వాత అభివృద్ధి రంగంలో ఆంధ్రప్రదేశ్ ఎంత ముందుకు వెళ్ళింది? కొత్త పెట్టుబడులు, కొత్త పరిశ్రమలు, కొత్త ఉద్యోగాలు రాష్ట్ర భవిష్యత్తును ఎలా మార్చబోతున్నాయి? ఇంటింటికి తెలుగుదేశం డాక్యుమెంటరీ సిరీస్ ఎపిసోడ్ 3లో చూద్దాం. ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ.